ఈ ర్యాగింగ్ గుర్తుపరిచడానికి ఎలా వచ్చింది అంటే కనుక ఇటలీ దేశంలో ఈ విముక్తమైన స్టార్ట్ అయ్యి క్రమాన డెవలప్ అవుతూ మన భారతదేశానికి ఈ యొక్క వికృతమైన చర్య ఏర్పడింది. ఈ చర్య వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్నారు. చట్టరీత్యా ఇది వికృతమైన చర్య, ఇది నేరం కూడా. కనుక ఇక్కడ ఉన్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో చక్కగా ప్రేమ అభిమానాలు ఇస్తూ మంచి సలహాలు ఇస్తూ ఎలా చదువుకోవాలి, సబ్జెక్ట్స్ గురించి మంచి సలహాలు, మంచి అధ్యయనంగా ఉంటూ వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి సీనియర్ విద్యార్థులు దోహదం చేయాలని నా కోరిక. అంతేకాని ఇలాంటి వికృతమైన చర్యలు చేస్తే చట్టరీత్యా శిక్షాస్తులు ఉంటాయి. అలాగే మన భారతదేశంలో వేదాలు ఉన్నాయి, చాలా వేదాలు ఉన్నాయి. ఈ వేదాల్లో ఋగ్వేదం ఒక వేదం ఉంది. ఆ వేదం చెప్పింది, ఏం చెప్తుందంటే ఆ వేదము అందరము కలిసిమెలిసి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇలాంటి వికృతమైన చర్యలు చేస్తూ